మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మార్నింగ్ సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ ఒడి చెరువు నుంచి వచ్చే జూమ్ కార్యక్రమంలో ప్రభు మనకు ఈ సమయాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగే ఇదిగా చేరి వచ్చిన పరిస్థితులందరికీ, పెద్దలందరికీ, దైవ సేవకులకు, ప్రతి కుటుంబానికి కూడా యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడికను మరి ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసి మన మధ్యలో మల్లెపోగు పేతు గారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు. ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో కూడుకొని ఈ విధంగా మీ మాటలు వినటానికి, మిమ్మల్ని స్తుతించటానికి ప్రతిదినం మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ యొక్క వాక్య సత్యాలను బట్టి స్తుతిస్తుంటున్నాం. జోయల్ అబ్రహాంను మీరు ప్రతి శుక్రవారం దాసును వాడుకుంటూ దేవుని మహిమను గురించి వివరిస్తూ అనేక సంగతులు మాకు తెలియజేస్తుంటుండగా మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతిస్తుంటున్నాం. స్వరాన్ని మాకు స్పష్టంగా వినపడినట్లు కృప చూపండి, సహాయం చేయండి. విన్న మేమందరం కూడా ఆత్మీయంగా బలపడి మీ నామ మహిమార్థంగా జీవించినట్లు కృప చూపి సహాయం చేయమని మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి కూడికను ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పేతురు గారికి మన కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రేమ వందనాలు తెలియజేసినాం. మరి ఈ సమయంలో మనకు పాటలు పాడటానికి స్పెషల్ గుడిపాడు నుంచి నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా. నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. నీ చరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను. నీ శరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను. నీ దివ్య సేవకై జీవించెదను, నీ దివ్య సేవకై జీవించెదను. జీవితమంతా అర్పించెదను, జీవితమంతా అర్పించెదను. దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా. నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. అమర జ్యోతివి నీవే దేవా, అద్వితీయుడవు నీవే ప్రభువా. అమర జ్యోతివి నీవే దేవా, అద్వితీయుడవు నీవే ప్రభువా.
అంధకారపు లోయలలోన అంధకారపు లోయలలోన ఆదరించే దేవుడ నీవే, ఆదరించే దేవుడ నీవే. దేవా నా దేవా ప్రభువా యేసు ప్రభువా, నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు. అన్నా వందనాలన్నా. వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి మరి తిమోతి గారికి, స్పెషల్ గుడిపాడు తిమోతి గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ప్రభుదాస్ గారు కర్నూలు నుంచి వారు ప్రార్థనలు నడిపిస్తారు. అన్న ప్రభుదాస్ అన్న వందనాలు. అన్న వందనాల్లా ప్రార్థన చేసుకుంటాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, మా జీవాధిపతి స్తోత్రములు. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు మా విమోచకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి మరొకసారి ఉదయకాలం నీ పాత్రను చర్యలాగు నానా జూమ్ యాప్ ద్వారా నేను గణపరచడానికి, నీ సన్నిధిలో గడపడానికి నాన్న మీరు ఏర్పరిచిన సమయాన్ని బట్టి, మీతో సహవాసాన్ని బట్టి స్తోత్రములు. ఆశలు నానా జీవల అబ్రాహం గారు ఏషియా నుంచి వాక్యం అందిస్తుండగా సాధ్యా నుంచి జ్ఞాపకం చేసుకుంది. నీ దాస్తుడు తండ్రి మరి హైదరాబాద్ నుంచి రూపసన్న ఉన్నారు, మరి తెలుగులోకి అనువాదం చేస్తుండగా కృప చూపండి. చక్కటి ఆలోచన, జ్ఞానం, వివేచన దయచేసి చక్కగా తెలుగులో తర్జుమా చేయటానికి మీ కృప చూపండి. నీ దాసునికి తోడై ఉంటుంది నానా. ఈ సమయం అంతా నీ కరుణాస్తములకు అప్పచెప్తుండగా మీరు మాతో ఉండండి. ఎలాంటి డిస్టర్బెన్స్ జూములో లేకుండా కృప చూపండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతించి గణపరుస్తున్నాం. చిన్న సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మాకై తిరిగి రానున్న మహిమగల రాజు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నటువంటి సోదరులు జయరామ్ గారు, అలాగే రూపకృష్ణ గారు, వారిద్దరిని మనం ఆహ్వానిస్తాం వాక్యం అందించడానికి. Okay, now. Joelna, please start. Anna. Yeah. Good morning to all and warm greetings once again in the precious, soon coming Lord and Savior Jesus Christ. రానైనటువంటి మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God has added another day in our life. The word says His mercies have really given us that privilege to come to His holy presence. దేవుడు మరి యొక్క ప్రాతకాల సమయాన్ని మన జీవితాల్లో దయచేసి చేతనంటే ఆయన కనికరము ఎల్లప్పుడూ కూడా మనతో ఉంది కాబట్టి మనం ఇంకనూ బ్రతికే ఉన్నాం. We are going to continue our study. God has given us the privilege to hear God's holy word, unchanging word. మార్పు లేనటువంటి దేవుని యొక్క పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. Olivet Discourse is the largest prophetic passage in the New Testament apart from Revelation. ప్రకటన గ్రంథం కంటే కూడాను ఒలివ కొండపైన చేసినటువంటి ప్రసంగం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆ యొక్క పుస్తకం. This passage is found in Matthew's Gospel 24:25, Mark 13 and Luke 21:5-36. ఇదే విషయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా రాయబడ్డాయి. And there are some few things as part of introduction before we go into a systematic study. We'll be doing it by the grace of God. దేవుని కృపను బట్టి ఒక క్రమబద్ధమైనటువంటి ధ్యానాన్ని ధ్యానించక మునుపు కొన్ని పరిచయ వాక్కులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. In Luke 17 verse 20-37, Jesus quotes about
1 to 2 weeks before the Olivet Discourse. But all those passages are overlapping in the content when we come closer to study about the Synoptic Gospels. యేసు ప్రభు వారు లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆ యొక్క ఒలివ కొండపైన ప్రసంగానికి 2-3 వారాల ముందుగా తాను ఏ విధంగా తన యొక్క ఆ యొక్క విషయాన్ని వివరించబోతున్నారో దాన్ని అక్కడ ప్రస్తావించారు. Out of the 4 Synoptic Gospel, the book of John is the only one that does not have Olivet Discourse. మనకు రాయబడినటువంటి ఈ యొక్క 4 సువార్తల్లో కూడా ఒక్క యోహాను గ్రంథంలో మాత్రమే ఈ యొక్క ఒలివ కొండపైనటువంటి ప్రసంగాన్ని ప్రస్తావించబడలేదు. But the book of John, we know very well that the same John wrote the book of Revelation, which is the version of Olivet Discourse. కానీ అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథం రాయడం ద్వారా ఇదే ఒలివ కొండలపైన యేసుప్రభు వారు ఏదైతే ప్రవచన వాక్కులు పలికారో అవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో యోహాను రాయగలిగాడు. If you notice carefully, Luke includes the near term, that is 70 AD, and also the tribulation events. ఈ యొక్క లూకా విషయాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు శకము 71 శకానికి సంబంధించినటువంటిదిగా మనకు కనపడుతుంది, మనం అర్థం చేసుకోవచ్చు. And we see also the Olivet Discourse. This is lined up with the events in Zechariah 12:14. Christ physically returns to rescue Israel. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి రీతిగా ఏదైతే యేసు ప్రభు వారు ఒలివ కొండపైన చేసినటువంటి ప్రసంగాన్ని దాన్ని అనుకరిస్తూ అక్కడ రాయబడినటువంటి సంగతులు యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా ఏ విధంగా మనకి బయలుపరచబడతారు ఆ విషయాలు అక్కడ రాయబడ్డాయి. Today morning, a few verses which came to my mind. Let me just highlight that. That will be very insightful for us as mature believers in Christ to study the Word of God. క్రీస్తునందు పరిపక్వత కలిగినటువంటి విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా మనం అర్థం చేసుకోవడానికి ఉదయకాల సమయంలో దేవుడు నా యొక్క మదిలో ఉంచినటువంటి కొన్ని వచనాలని నీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. The very importance is the Mount of Olives. చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆ యొక్క ఒలీవల కొండ. At the Mount of Olives where Lord ascended. ఆ ఒలీవల కొండపై నుంచే యేసు ప్రభు వారు ఆరోహణమయ్యాడు. You know, the place is an appointed place. The distance and the time also is very important. అక్కడ కాలము సమయము అది ఎంత ప్రాముఖ్యమో ఆ యొక్క స్థలము కూడా అంతే ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. And to whom he addresses also matters. తర్వాత యేసు ప్రభు వారు ఎవరితో ఈ విషయాలు చెప్పేది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. Let's see a couple of verses because this is very emphatic. కొన్ని వచన గ్రంథాలు చదువుకుందాం. ఏం చేస్తారంటే అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి. Matthew's Gospel 28 verse 16. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. Then the 11 disciples went away into Galilee, into a mount where Jesus had appointed them. Look at the word. Jesus had appointed them. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అక్కడ జాగ్రత్తగా గమనించండి, వ్రాయబడినటువంటి మాట యేసు తమకు నిర్ణయించినటువంటి గలిలయలోని కొండలోనికి వెళ్ళిరి. So that means an appointed time matters very much. కాబట్టి నిర్ణయించినటువంటి కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Now we're going to see something very interesting also in Acts 1:12. Look at this phrasing. ఒక వ్యాఖ్యని మనము చాలా ఆసక్తికరమైన వాక్యాన్ని మనము అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం గమనించగలం. Verse 12. 12వ వచనంలో అప్పుడు వారు ఒలీవల వనమడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. Now notice carefully, place and time and distance is uniquely recorded. ఎంత ప్రత్యేకంగా రాయబడ్డాయంటే స్థలము రాయబడింది, సమయం రాయబడింది, వాటి యొక్క దూరము కూడా రాయబడింది. They returned unto Jerusalem. It is actually talking about
See from verse 9, if you carefully notice, a cloud received him out of their sight. మనం 9వ వచనంలో గమనించినప్పుడు మేఘం వచ్చి ఆయనను కొనుక్కోబడినటువంటి మాటలు మనం చూస్తాం. So the cloud of glory took him off. మహిమలోనికి ఆ యొక్క మహిమ కలిగినటువంటి మేఘము యేసుప్రభు వారిని తీసుకొని పైకి వెళ్ళిపోయింది. While they looked steadfastly towards heaven. వారు ఆకాశం వైపు తేరి చూచుచున్నప్పుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. Verse 11 says, Jesus is taken up from into heaven, so shall he come in like manner as you have seen him go into heaven. 11వ వచనంలో మనం చూస్తాం, గల్లే మనుషులు మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగా వచ్చునని వారితో చెప్పిరి. And then he says, notice carefully, the writer portrays, then returned they unto Jerusalem from the mount called Olivet. దాని తర్వాత జరిగినటువంటి గ్రంథకథ చాలా స్పష్టంగా రాసినటువంటి మాట, ఆ యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత వారు ఒలీవ వనమడిన కొండ మీదికి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అది యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. Now notice, there could have been a full stop, but the verse continues. Why? ఇక్కడ యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత అక్కడే వారు ఆగిపోయి ఉండవచ్చు, కానీ ఆ యొక్క వచనము తర్వాత కొనసాగించబడింది. ఎందుచేత? What is written after that? దాని తర్వాత ఏమి రాయబడింది? Which is from Jerusalem, a Sabbath day's journey. ఆ యెరూషలేం అనేది విశ్రాంతి దినము అంత నడవదగినంత సమీపంలో ఉంది అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. Why is that so important for us? ఎందుకు అది ఆ యొక్క సమీపము, ఆ యొక్క దూరము అనేది అంత ప్రాముఖ్యమైనది మనకు? Let's read Joshua chapter 3 verse 4. Notice this now. 3:14 యెహోషువ గ్రంథం ఒకసారి చదువుదాం. Chapter 3 verse 4. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళుత్రోవా మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. Notice carefully, God instructs the Israelites to keep a distance from the ark of the covenant as it is carried by the priest. ఏదైతే యాజకులు ఆ మందసాన్ని మోస్తూ ఉన్నారో ఆ మందసానికి దాదాపుగా 2000 కొలమూరల ఎడమంత మీరు ఉండాలి అని ప్రభువారు దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. The ark is carried ahead by the priest. ఆ యొక్క దేవుని యొక్క మందసము అహరోను వంశస్థుల చేత అది మోయబడింది, యాజకుల చేత. And the people must follow from about 2000 cubits. ఆ యొక్క ప్రజలందరూ కూడా 200 మూరల ఎడమ ఉంచుకొని వారు నడవవలసి ఉంది. Which means almost 1 kilometer. అనగా దాదాపుగా 1 కిలోమీటర్ దూరం నుంచి వారు నడవాలి. Which means the purpose was reverence, so that the people could clearly see the ark guiding the way. అనగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరు ఆ దేవుని మందసానికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఘనత, తర్వాత అది దేవుని యొక్క మందస్సు ఏ విధంగా నడిపిస్తుంది దాన్ని చూచి నడవగలగటం. In other words, it is called in the book of Acts as Sabbath day's journey. దీని సాదృశ్యంగా మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములో చదివినటువంటి రీతిగా యెరూషలేమునకు నడవగలిగినటువంటి సమీపంలో ఉన్నది అనే మాట ఈ రెండింటికి మనం పోల్చి చూడవచ్చు. Which means the Sabbath day's journey is a Jewish measurement how far one could walk on a Sabbath without breaking the law. Notice that. ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా కూడా తృణీకరించకుండా ఒక విశ్రాంతి దినాన యెరూషలేమునకు ప్రయాణమైనటువంటి అంత దూరము అక్కడ ఉంది. అది యూదులకు ఆచారము అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమైనాం. In simple words, if you notice, Olivet was an appointed place. ఇంకా సరళమైనటువంటి భాషలో చెప్పాలంటే ఒలీవ కొండ అనేది అది ప్రభువు చేత ఏర్పరచబడినటువంటి ప్రదేశం. For appointed disciples. ఏవైతే ఏర్పరచబడినటువంటి శిష్యులకు ఇవ్వబడినటువంటి స్థలం.
for an appointed distance of time. ప్రభువు చేత ఏర్పరచబడినటువంటి దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. You know what Job says? Notice that. యోబు విషయమై ఏమంటాడో ఒకసారి చదువుదాం. Job 14th chapter verse 5. Look at that very oldest verse from the Bible. చాలా పాత వచనం అది. యోబు గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. Verse 5, you see that? What does he say now? 5వ వచనంలో మనం చూస్తే, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, సంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. Chapter 14 verse 5. 14 బ్రదర్. ఓకే, క్షమించండి. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. Notice that. His days are determined, the number of the months are with thee, thou hast appointed his bounds that he cannot pass. నరుల ఆయుష్ కాలము చాలా పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది, మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వాని వరే తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రయం నొందినట్లు వారి వైపు చూడకయుండుము. Same book, chapter 7 verse 1. అదే పుస్తకం యోబు గ్రంథం 7వ అధ్యాయం verse 1. మొట్టమొదటి వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. Is there not an appointed time to man upon earth? ఆయన మాట్లాడినటువంటి మాట, భూమి మీద నరుల కాలము అది దేవుని చేత ఏర్పరచబడినది కాదా, యుద్ధకాలము కాదా అనేటువంటి అర్థం వచ్చేటువంటి మాట. So I'm drawing attention towards Olivet, an appointed place, an appointed time, an appointed distance, and also for only appointed people. నేను దేనికి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నానంటే, యేసు ప్రభువారు ఏర్పరచబడినటువంటి ప్రదేశం, ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క శిష్యులు, ఏర్పరచబడినటువంటి దూరము, ఏర్పరచబడినటువంటి అంశంగా నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. Now let's come to Matthew's Gospel, chapter 24. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. A prophecy about the end of this age. యుగ సమాప్తిని గురించినటువంటి ప్రవచనాలని మనం ఇక్కడ చూస్తాం. So we have to also keep in mind certain things before we enter into the study, because all of us, by all maturity, we will be studying many things from different places. How do we know this is the truth? మనం దీన్ని జాగ్రత్తగా వినవలసిన వారమైన పరిపక్వత కలిగినటువంటి విశ్వాసలంగా ఇవన్నీ కూడా నిజమేనా, సత్యాలేనా అనేటువంటి విషయాల్ని మనం ధ్యానించక మునుపు వీటిని గురించి ఒక ఆలోచన కలిగి ఉందాం. There is a world view of thinking on prophecies. ప్రవచనాల గురించి లోకానికి ఒక విధమైనటువంటి దృక్పథం ఉంది. We cannot study prophetical things as we study generally Psalms or meditative passages. మామూలుగా మనం ధ్యానించేటువంటి వాక్య భాగాలు గాని, కీర్తనల గ్రంథం గాని, ఆ విధంగా మనము ప్రవచన గ్రంథాలని చదవలేము. Because there is allegories and typologies. ఎందుకంటే అందులో సాదృశ్యాలు ఉంటాయి, తర్వాత దానికి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి వచనాలు కూడా అందులో ఉంటాయి. కాబట్టి there are literal things, typological things, and also allegories which is referring to things to come. ఎంచేతనంటే ప్రవచనాలు మనం చదువుతున్నప్పుడు దానికి అనుబంధ వచనాలు ఉంటాయి, దాని తర్వాత దానికి సాదృశ్యమైనటువంటి వచనాలు ఉంటాయి, దాని తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇంకో చోట ప్రస్తావించబడి కూడా ఉంటాయి. Let's quickly look into the world view, then let's look into inside the Protestant itself. There are different groups having different ways of understanding and interpreting. Unless we are very careful about it, we can fall prey to the dilution of truths. కాబట్టి లోకం ఏమనుకుందో, వారి దృక్పథం ఏంటో ఈ ప్రవచనాలపైన అది ప్రక్కన పెడితే, దైవ సంబంధమైనటువంటి వ్యక్తులు లేదా ఈ యొక్క వేద పండితులు వారు ఆలోచించినటువంటి విధానాన్ని ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం.
If you notice Hinduism, it accepts many gods and many incarnations or avatars. ఈ యొక్క హిందూ సోదరులను మనం చూసినప్పుడు వారి యొక్క నమ్మకాలు మనం గమనించినప్పుడు చాలా అవతారాలు ఇవన్నీ వారిని నమ్ముతారు. You know why I'm taking all these things? Notice carefully. The first sign mentioned is deception. ఎందుచేత ఈ విషయాలను నేను మీకు జ్ఞాపకం చేసుకున్నానంటే యేసుప్రభు వారు మొట్టమొదట పలికినటువంటి మాట మీరు మోసపోకుడి. Yes, so we are going to continue all about what are the kinds of deception in this passage. We're going to study carefully now. కాబట్టి మనం చదవబోయేటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మోసము అనేది ఏ విధంగా మనల్ని ఏ విషయాలు మనం మోసపరుస్తాయి అనేటువంటి అంశాలు మనం ధ్యానించబోతున్నాం. That is why Jesus warns of many coming in my name. Look at the 5th verse. Many coming in my name. Notice that. ప్రభు పలికినటువంటి మాట 5వ అధ్యాయం అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్తారు అనేటువంటి మొట్టమొదటి మాట. Notice Buddhism. బుద్ధిజాన్ని గురించి బౌద్ధ మతాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు The central teaching, they do not recognize a personal God nor a divine savior. Notice that. ఒకటి గమనించండి, బౌద్ధ మతంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక నిజమైన దేవుణ్ణి వారు గుర్తించరు, కేవలము కొన్ని విలువలపైన మాత్రమే వారు జీవించడానికి ప్రయత్నిస్తారు. That is why in Matthew's Gospel 24:12, it is talking about Jesus wants at the end of the age, lawlessness will increase. అందుచేతనే యేసు ప్రభు వారు చాలా జాగ్రత్తగా పలికినటువంటి మాట 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అనేటువంటి మాట. People will look for what? Self-generated enlightenment, yoga. You see that? All these kind of things will come. ఇవన్నీ కూడా వస్తాయి. 11వ వచనంలో కూడా రాయబడింది. అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు అనేటువంటి మాటలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. So self-generated enlightenment or like yoga and meditation. మనకై మనం కల్పించుకున్నటువంటి ధ్యానాలు లేదా యోగాకు సంబంధించినటువంటి ధ్యానాల చేత మనం వీటిని అర్థం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు. There is one more group called pantheism. That is, God is the universe. తర్వాత ఇంకోటి ప్యాంథియిజం అనేది అన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి అదొక నమ్మకంగా మనం చూస్తాం. So notice very carefully, these are the 3 broad world views, Eastern world views. You have to be very careful about it. వీటి గురించి మనం జాగ్రత్త పడాలి. ఏం చేస్తారంటే తూర్పు దేశంలో ఉన్నటువంటి చాలా మతాలు వీటిని అవలంబించేవారుగా మనకు కనపడుతున్నారు. Also, if you see carefully, you have different kind of Christian so-called groups. ఇవే కాకుండా క్రైస్తవులు అనబడేటువంటి వారి యొక్క దృక్పథాలు కూడా ఉన్నాయి. Christalfians, orthodoxy Christian, they disagree with this, the denial of Trinity and the non-deity of Christ. They are called as Christalfians. క్రిస్టల్ఫియన్స్ అనబడేటువంటి ఈ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వారు త్రిత్వాన్ని నమ్మరు. ఇది వారి యొక్క నమ్మకం. See, these are all things we have to keep in mind before we enter into Matthew's Gospel chapter 24. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం మనము ధ్యానంలోనికి వెళ్ళక మునుపు ఇవన్నీ కూడా మనం మన జ్ఞాపకంలో ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. There is another group called Christian Science group, very popular group now. ఇంకొక చాలా ప్రాచుర్యం పొందినటువంటి క్రైస్తవ ఒక గుంపు వారు ఉన్నారు. They are called Christian Science అంటారు. And they misinterpret the scripture. వారు వాక్యాన్ని అంతీకుడుగా వక్రీకరించి చెప్తారు. They have a different interpretation of sin, sickness, the physical world. వారు ఆ రోగమును పాపమును వాటన్నిటి కూడా చాలా వక్రీకరించి బోధించేవారుగా ఈ యొక్క క్రైస్తవ శాస్త్రజ్ఞులుగా పిలువబడేవారు ఉన్నారు. Now we're going to look into certain groups within our Protestantism itself. మన యొక్క ప్రొటెస్టెంట్ లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా కొన్ని మనం చూద్దాం. Because it's very important for us to understand all these groups, because as we study God's word, we need to understand very clearly, Matthew's gospel doesn't talk about rapture, but the end of the age, but still information in this world when we are living matters very much. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఈ గుంపుల గురించి ఎందుకు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే మన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినటువంటి
ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాలన్నీ ధ్యానిస్తున్నప్పుడు అవి ఎంత మేరకు సత్యమైనటువంటివి అనేటువంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా మనం మదిలోనికి గ్రహించగలుగుతాం. Even we as brethren are very strong in interpreting God's word, distinguishing right from wrong. మనము కూడా బ్రదరన్ సంఘాలకు సంబంధించినటువంటి వారంగా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా విభజించి చెప్పేటువంటి వారంగా మనం ఉన్నాం. As we see very carefully, there are other groups which can easily dilute us when we are studying God's word. Even the different kinds of commentaries, we need to know what is the author or the writer of that commentary telling about. ఇవే కాకుండా మనం చదివేటువంటి చాలా వ్యాఖ్యానాలకు సంబంధించినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా తప్పుగా అభివర్ణించి రాస్తారో దాన్ని కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. Notice I'm going to present now 4 major views of Revelation. నేను 4 ప్రత్యక్షతల గురించి మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. You know, revelation, the verb comes from the Greek word to reveal, which means prophecy is not written to scare us, it is written to prepare us for the future. మొట్టమొదటిది ప్రవచనం అనేది అది వన్స్ రిపీట్ బ్రదర్. To reveal. ప్రవచనం అనేది అది ప్రత్యక్షపరచడానికి మాత్రమే రాయబడింది, కానీ అది నెరవేర్పు కొరకు కాదని నమ్మేటువంటి వారు కూడా ఉన్నారు. It is to prepare us, not to scare us. అది మనల్ని భయపెట్టేదానికి ప్రవచనం రాయబడలేదు, కానీ మనల్ని సిద్ధపరచడానికి ఆ యొక్క ప్రవచన గ్రంథాలు రాయబడ్డాయి. So whenever you read any book, any kind of Bible teacher, anybody, how do we understand this is right or wrong? కాబట్టి మనం ఏ యొక్క గ్రంథమైనా చదువుతున్నప్పుడు, ఒక వ్యాఖ్యాన గ్రంథమైనా చదువుతున్నప్పుడు ఇది సత్యమా కాదా అన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన వారమైనా. Notice very carefully to which group they belong to matters very much. వారు ఏ గుంపుకు చెందిన వారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. First group is the futurist group. మొట్టమొదటి గ్రూప్ వారు ఫ్యూచరిస్టిక్ గ్రూప్ అంటారంటే భవిష్యత్తును గురించినటువంటి చెప్పేటువంటి ఆ యొక్క గుంపు వారు. And it's the most popular group, which is also very much close and related to dispensational group. వీరు కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి వారు ఈ ఫ్యూచరిస్టిక్ గ్రూప్ అనేవారు. వారు కూడా దైవ సంబంధమైనటువంటి వాటికి లేదా వేదాంత పరమైనటువంటి చట్రంలో ఉన్నటువంటి వారే. They include these teachings in themselves. వారు ఈ క్రింది మనం చెప్పబోయేటువంటి వీటిని గురించి వారు వ్యాఖ్యానిస్తారు. Rapture, tribulation, Antichrist, battle of Armageddon, second coming and millennium. వారు దేవుని యొక్క క్రీస్తు యొక్క రాకడ గురించి, సంఘం ఎత్తబడుట గురించి, అంతిమ క్రీస్తు గురించి, క్రీస్తు విరోధి గురించి, వేల పరిపాలన గురించి, వీటన్నిటి గురించి కూడా వారు బోధిస్తారు. And the second group is preterist. Most of the events of Revelation are in the past. They only believe about the past. వారు ఎంతసేపు కూడా ప్రిటరిస్ట్ అనేటువంటి వారు ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఇంతకు ముందే నెరవేరాయి 70 శతాబ్దంలోనే అనేటువంటి ఆ నమ్మకాన్ని వారు కలిగి ఉంటారు. And they describe the success of Christianity over the centuries, and eventually they talk about millennium is not literal meaning. See that? వారు ఏమని నమ్ముతారంటే 1000 ఏళ్ల పాలన అనేది అది అక్షరార్థమైంది మాత్రమే అన్నటువంటి విధంగా వారు మాట్లాడతారు. The next group is historicist. They only believe on the history and the present. తర్వాత చారిత్రకు సంబంధించినటువంటి వారైతే కేవలం చరిత్రను మాత్రమే చూస్తారు, కానీ వాస్తవాలు వారు గ్రహించరు. They think that the successive pope represents Antichrist. వారు ఏమనుకుంటారంటే ఇప్పుడున్నటువంటి రాబోయేటువంటి పోపు అంతిమ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి అని వారు భావిస్తారు. And the language in which they write books is very different. Keep in mind. ఇంత మాత్రమే కాకుండా వారు రాసేటువంటి భాష కూడా అది వేరేగా ఉంటది. అది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకంలో ఉంచుకోనండి. So there is no rapture for them at all. వారికైతే ఎత్తబడడం అనేది అసలు లేనే లేదు. And they say everything will get over by the history comes to an end. వారేమనుకుంటారంటే చరిత్ర అయిపోగానే, లోకం అంతం అయిపోగానే అన్ని కూడా ముగిసిపోతాయి అనేటువంటి భావనలో వారు ఉంటారు. There's one more group called the idealist group. ఇంకొక గుంపుకు చెందిన వారు ఉన్నారు. వారు ఆదర్శవంతమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వారు. Let me give you some example about the historicist before I go to the idealist. ఈ యొక్క ఆదర్శవంతమైన వారి కంటే ముందుగా ఈ యొక్క చారిత్రాత్మక
ఆ వాటిని గురించి విశ్వసించే వారి గురించి మనం ఒకసారి ధ్యానిద్దాం. Jehovah Witness, Seventh-day Adventist, the Mormon, they all come under the group holding the teachings of historicist. వారంతా కూడా చరిత్రకు సంబంధించినటువంటి విషయాలపైన ధ్యానం ఉంచుతారు. యెహోవా సాక్షుల వారే, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి వారు, వీరంతా కూడా ఆ కోవకు చెందిన వారే. Then comes the idealist group. తర్వాత మనము ఆదర్శవంతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఇంకో గుంపు ఉంది. They are always about symbols and signs. వారు ఎంతసేపు కూడాను ఆ సూచక క్రియల కోసము, అద్భుతాల కోసం వారు చూస్తుంటారు. The events of Revelation are meant to be taken symbolically, not literally. కానీ వారు ఏమనుకుంటారంటే ఏదైతే ప్రత్యక్షత ఉందో అది కేవలము చిహ్నంగానే చూస్తారు, కానీ దానిని ప్రయోజనాత్మకంగా చూడరు. And they always want to spiritualize all the revelatory prophetical studies also, which is dangerous. ఇంకొకటి వారు చేసేటువంటి పని, ప్రవచనాలకు సంబంధించిన వాటన్నిటినీ కూడా ఆత్మ సంబంధమైన వాటిలోనికి దానిని అర్థంగా చెప్పాలని వారు ప్రయత్నిస్తుంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైంది. For example, in the book of Revelation, we study about the horses, we study about the bowls. మనము ఉదాహరణకు మనం తీసుకున్నప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 4 గుర్రాల గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. We also study about the bowls. The study is all about the bowls, 7 bowls, and మోషేను గురించినటువంటి మాటలు కూడా అక్కడ రాయబడ్డాయి. So they are all not literal, but we have to notice very carefully. They are allegorical. అవి కేవలం అక్షరార్థమైనది కాదు, కానీ అది ఉపమాన రీతిగా చెప్పబడినవి. Now let's go into the study of Matthew's Gospel, chapter 24. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. What are the very important aspects related to deception? మోసకరము లేదా మోసానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనే విషయాలను ఒకసారి గమనిద్దాం. Number 5, verse 5, he's talking about deception begins where? With false Christ. మొట్టమొదటిగా ఈ మోసం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే అనేక మంది వచ్చి నేనే క్రీస్తును అని చెప్పుకుంటారనేటువంటి మాటతో మొదలవుతోంది. You can also compare this in your free time with all the 3 passages of the synoptic gospels. ఈ 3 సువార్తలు రాయబడినటువంటి మాటలు కూడా మీరు సమయం ఉన్నప్పుడు మీరు ధ్యానించవచ్చు. ఇవే మాటలు రాయబడ్డాయి. You can see that 24 verse 4, take heed that no man mislead you. Look at the warning there. అందుచేతనే యేసు ప్రభువారు 4వ వచనంలో చెప్పినటువంటి మాట చూడండి, ఎవడును మిమ్మును మోసపరచుకొనకుండా జాగ్రత్త పడుడి. So this includes the teachings and philosophies and the spirituality that redefines the very Savior Jesus' name itself. కాబట్టి ఇవన్నీ కూడా యేసు ప్రభువారి ఆయన తత్వమును గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి మాటలు. So notice very carefully, 1 Timothy chapter 3 verse 16 makes it very clear that is God manifested in the flesh is true. మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూస్తే క్రీస్తు శరీరాకారముగా ఈ లోకము వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమైనది అనేటువంటి మాట మనం చూస్తాం. And the Lord Jesus himself says that I am the way, the truth and the life. No one comes to the Father but through him only. అలాగే యేసుప్రభువారు చెప్పినటువంటి మాట కూడా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరనేరడు అనేటువంటి మాట. So the first thing is deception begins with false Christ. Notice that. కాబట్టి గమనించండి, మొట్టమొదటి మోసం అనేది నేనే క్రీస్తునని చెప్పుకునేటువంటి అనేకులు మీ దగ్గరికి వస్తారనేది ప్రాథమికమైంది. Wherever there's false representation of Christ, we have to be very careful with that. కాబట్టి క్రీస్తుని గురించి ఎక్కడైతే అబద్ధముగా చెప్పబడుతుందో దాని విషయమే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. Next, look at verse 11. తర్వాత 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. That is something commonly we are seeing in media today. ఈ మాధ్యమాలలో మనం చాలా సామాన్యంగానే మనం చూస్తున్నాం అబద్ధ ప్రవక్తల గురించి. Many false prophets shall arise. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసపరచెదరు. So deception thrives when prophetic voices multiply.
ఈ యొక్క మోసం అనేది ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు వారు విస్తరించుట చేత ఇంకా మోసం అనేది ఇంకా విస్తరిస్తుంది. If you look into 23rd verse, let's look into something interesting there. 23rd verse onwards, if you read, there is another deception which is mentioned there. ఇంకొక మోసాన్ని గురించి 23వ వచనంలో రాయబడింది. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. So now, if you read that 24, 25, I have told you before. Wherefore, if you say 26 also, brother. 25వ వచనం, 26వ వచనం కూడా చదువుకుందాం. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. So first we saw deception begins with false Christ. మొట్టమొదటిగా మనం చూసింది మోసం అనేది క్రీస్తు విరోధి ద్వారా ప్రారంభమవుతుందని మనం విన్నాం. Second, we saw deception thrives when prophetic voices multiply. రెండవదిగా మనం చూసినప్పుడు అబద్ధపు ప్రవక్తల యొక్క బోధలు ఎక్కువవుతాయనేటువంటి మోసకరమైనటువంటి విషయాల్ని మనం చూచాం. Now we are seeing the deception intensifies through spiritual claims and mystical experience. Very dangerous. చాలా ప్రమాదకరమైనది మనం చూస్తున్నాం. 23 నుంచి 26 వరకు చాలా మంది వచ్చి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మిమ్మను ఏర్పరచబడిన వారు సైతం మిమ్మల్ని మోసం చేస్తారు అనేటువంటి మాటలు యేసు ప్రభువు వారు పలికారు. Last time also I reminded, once again I'm going to redefine once again. The word of God is so clear in the book of Hebrews chapter 2. Notice carefully. జాగ్రత్తగా గమనించండి. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, మరి కూడా ఇప్పుడు కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Notice carefully how the writer portrays a very, very fundamental, foundational truth. Chapter 2, verse 3 and 4. 2వ అధ్యాయం 3, 4 వచనాలు మనం చూసినప్పుడు ఏ విధంగా గ్రంథకర్త చాలా స్పష్టంగా దేనిని మనం నమ్మాలి, దేనిని నమ్మకూడదు, ఏది నిజమైంది అనేటువంటి మాట మనం చూస్తాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వరములకు అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. So the rule is so clear here. The rule has only 3 important aspects. It's a very fundamental principle to interpret God's. How do we know this is the doctrine? How do we know this is the truth? You have to have a fundamental rule is here. కాబట్టి ఒక ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని ఇక్కడ మనకు రాయబడి ఉంది. ఏ విధంగా మనము నిజమైనటువంటి సిద్ధాంతాన్ని మనము కనుక్కోవాలి, నిజమైన సిద్ధాంతాన్ని దృఢపరచుకోవాలి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. How do we know this is the doctrine? Number 1, you have to keep in mind, was it spoken by the Lord? మొట్టమొదటిగా ఇది నిజమైన సిద్ధాంతమా కాదా అని చెప్పడానికి మొట్టమొదటి ఆ యొక్క మాట ఇది ప్రభువు చేత బోధించబడిందా లేదా. Very important. Second thing is it confirmed by them who heard it, that is the apostles? రెండవదిగా విన్నటువంటి అపోస్తలుల చేత ఇది సాక్ష్యం ఇవ్వబడిందా లేదా, ధృవీకరించబడిందా లేదా. Number 2. Number 3, verse 4 says, God bearing them witness with signs and wonders, and it is an established one because the church foundation is established already. మూడవది అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన బోధించుట చేత ఆరంభమై సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన పరిచర్య ముగిసింది. ఎందుచేతనంటే దేవుని యొక్క సంఘము ఆరంభించబడింది. So for the foundation of the church of God, there were some ministries, and in that ministry, Jesus, what he was doing, and Apostle Paul, where he started, also matters. కాబట్టి సంఘము యొక్క పునాదులు వేయబడినప్పుడు యేసు ప్రభువారు ఏమైతే ఆశించారో పౌలు కూడా అదే విషయాల్ని చాలా స్పష్టంగా ప్రబోధిస్తూ వచ్చాడు. In connection to that, only they're speaking about signs and wonders and diverse miracles and healing, which was part of the ministry to establish the foundation of the church.
కాబట్టి ఆ యొక్క సంఘము ఏర్పరచబడింది కాబట్టి ఆ మాటలు రాయబడ్డాయి. ప్రభు చేత బోధించుట ఆరంభమై తర్వాత అద్భుతముల చేతను పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Notice carefully the first missionary journey, second journey, and third journey, and you will come to know how it started declining one by one. మొదటి ఆ యొక్క మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర తర్వాత ఏ విధంగా అది తగ్గుతూ వచ్చిందో మనం ఒకసారి గమనించండి. If you carefully notice that even he couldn't be healed, Apostle Paul himself couldn't be healed, and my grace is sufficient. The Lord strengthens him and diverts and changes a transformed prayer life in the life of Apostle Paul. అంచేతనే మనం దైవ గ్రంథంలో మనం చూడగలము. పౌలు సైతము కూడా తన యొక్క రోగం నుంచి బయటపడలేకపోయాడు లేదా బాగుపడలేకపోయాడు. కానీ ప్రభు మాత్రం నా కృప నీకు చాలును అని తనను బలపరిచినటువంటి ఆ యొక్క అంశాన్ని కూడా మనం ఎరుగుదుము. His thorn was not taken, healing was not done. ఆయన యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు తీసివేయబడలేదు, ఆయనకు స్వస్థత అనుగ్రహించబడలేదు. But rather, the dimension of his prayer life was changed. కానీ ఆయన యొక్క ప్రార్థనా జీవితం ఎంత విస్తరించిందో మనం చూడగలం. Why I said that? Because we just now read in Matthew's Gospel about deception, which can intensify and give spiritual claims and secret revelations. This is a dangerous thing. ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం మనం చదివినటువంటి రీతిగా ఏ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే వారు అద్భుతాల ద్వారా ఆశ్చర్యక్రియల ద్వారా జరిగించి మోసం చేస్తారో ఆ విషయాల గురించి మనం ఇప్పుడే చదువుకున్నాం. In 24 in Matthew's Gospel, you see about another one. Deception comes to the peak level. What level is that? That is called false Christ. తర్వాత 24వ వచనానికి మనం వచ్చినప్పుడు ఈ యొక్క మోసం ఎంతగా పెరిగిపోయిందంటే చాలా పీక్ చేరిపోయింది. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. False spiritual methods, false gospel, and also we see about the messianic very teaching is distorted. మెస్సయ్యను గురించినటువంటి అబద్ధ బోధలు, తర్వాత అబద్ధ ప్రవక్తలు వచ్చి తర్వాత అబద్ధపు వాక్యాన్ని చేయటం చేత అక్కడ రాయబడినటువంటి మాట ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తారు. If Jesus could be an impersonal force, you see that? They're talking about force. ఇక్కడ ఒక బలాన్ని గురించి అక్కడ రాయబడి ఉంది. No, I'm just talking about how people claim things. ఏ విధంగా ఈ యొక్క మన ఇప్పుడు బోధించేటువంటి వారు వారి గురించినటువంటి ఆ యొక్క బోధల్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అది నిజమని మనల్ని నమ్మిస్తారు. People talk about self-enlightenment. వారి గురించి వారు పొగిడే విధంగా వారు చెప్పుకునేటువంటి వారు మనకు కనబడుతున్నారు. But let's take one comforting word today. కానీ ఒక ఆదరణకరమైనటువంటి మాట ఒకసారి మనం చదువుకుందాం. 35th verse. 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. Heaven and earth will pass away, but my word shall not pass away. Notice that. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గ్రహింపవు. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. Why did Jesus speak this? ఎందువల్ల యేసు ప్రభు ఈ మాటలు పలికాడు? Deception falls, but the scripture rises above. ఏదైతే మనల్ని మోసం చేస్తుందో అది పడిపోతుంది, కానీ యేసు ప్రభు యొక్క మాట ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంటుంది. Notice very carefully. So we have to be very careful as we interpret God's holy word in its own way of how it has to be interpreted. కాబట్టి పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానించేటప్పుడు, వివేచించి చదివేటప్పుడు అది ఉన్నది ఉన్నట్టుగా అర్థసహితంగా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. And as we continue to know about it, we need to know about the different stages in which we are talking about in chapter 23, 24, and 25. ఇదే విధంగా 23, 24, 25 అధ్యాయాల్లో కూడా ఏ విధంగా ఒక్కొక్కటిగా ఆ ప్రవచనానికి సంబంధించినటువంటి విషయాలు రాయబడ్డాయో మనము గమనించగలం. I think before we enter into it, let's quickly understand about we as dispensationalists. We are all believing totally in the dispensationalism, and we need to understand what is the dispensationalism.
కాబట్టి మనము ఈ డిస్పెన్సేషనిజం అనగా దైవ సంబంధమైనటువంటి వాటిని నమ్మే వారంగా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మే వారంగా మనము చేయవలసినటువంటి పనిని ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒకసారి మనం ధ్యానిద్దాం. God has a plan right from the book of Genesis to the book of Revelation. దేవునికి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయనకు అంటూ ఒక ఉద్దేశం కలిగి ఇవన్నీ కూడా రాయించాడు. First of all, we start with the dispensation of innocence, that is from creation to the fall of Adam. మొట్టమొదటిగా మనము యేసు ప్రభు దేవుడు తాను చేసిన సృష్టి నుంచి ఆదాం హవ్వల గురించినటువంటి ఆ దైవ సంబంధమైనటువంటి విషయాలు మనం చూచినప్పుడు, So judgment was in innocence. ఇక్కడ మనం చూచినప్పుడు ఆ యొక్క తీర్పు అనేది వారి యొక్క అమాయకత్వానికి విధించబడినట్టుగా మనం చూస్తాం. From the fall of Adam and to the Noah's ark, how was the judgment taking place? It was the dispensation of conscience. తర్వాత ఆదాము సంతతి తర్వాత నోహు కాలం వరకు జరిగినటువంటి ఆ సంఘటనలు చూచినప్పుడు ఆ యొక్క తీర్పు ఎలాగ ఇవ్వబడిందంటే మనస్సాక్షిని బట్టి ఇవ్వబడింది. Notice very carefully, this is very important for us to understand. Many youngsters today ask a lot of questions. If you know the dispensational truth, it's easy for us to answer it, easy for us to understand the scripture. కాబట్టి యవనస్తుల్లో కూడా చాలా అనుమానాలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనము దైవ సంబంధమైనటువంటి వ్యక్తులముగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు నమ్మేటువంటి వారంగా వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించే వారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. Now notice very carefully, did God create sin is the question asked by youngsters. చాలా మంది ఏమడుగుతారంటే దేవుడు పాపాన్ని కూడా దేవుడే చేశాడా అని. And how was the judgment which took place from creation to the fall of Adam within that time? What was the kind of judgment taking place? ఆ యొక్క సృష్టి నుంచి వారు పాపం చేసే వరకు ఎలాంటి తీర్పు ఇవ్వబడింది? Notice carefully, the word is so clear in the book of Genesis, talking about they were innocent, they did not know right from wrong. అక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి, జ్ఞప్తిలో ఉంచుకోండి. వారికి మంచి చెడులు తెలియనటువంటి అమాయకత్వంలో వారు ఉన్నారు. So that's why dispensational truth in that plan was within the realm of innocence. కాబట్టి దైవ సంబంధమైనటువంటి కోణంలో ఆలోచించినప్పుడు అది వారి యొక్క అమాయకత్వాన్ని బట్టి, మంచి చెడులు ఎరగనటువంటి విషయాన్ని బట్టి వారికి తీర్పు తీర్చబడింది. We can't try to apply that today, it will not work. కానీ అదే విషయాన్ని ఇప్పుడు మనము దాన్ని పోల్చి ఇప్పటికి అన్వయించుకుంటే అది సాధ్యం కాదు. After the fall of Adam, how was the judgment? ఆదాము పడిపోయిన తర్వాత తీర్పు ఏ విధంగా జరిగిందని మనం గమనించినప్పుడు, The fall of Adam till Noah's ark, look at that time period. ఆ యొక్క కాలాన్ని ఒకసారి గమనించండి. ఆదాము పడిపోయినటువంటి కాలం నుంచి నోహు కాలం వరకు ఆ మధ్యలో జరిగినటువంటి విషయాల పట్ల దేవుని యొక్క తీర్పు ఏ విధంగా ఉంది? Dispensation was within the conscience. దైవ సంబంధంగా ఆలోచించినప్పుడు అది వారి యొక్క మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. I'm just going through it. I'm not going to take a systematic study on this particular thing. That's why I'm just going through that only those areas which is concerned to our study. మన వాక్య భాగానికి సంబంధించినటువంటి విషయాలే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. వాటిని గురించినటువంటి వివరాలు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. And when you see that next one is the human government from Noah's flood to Abraham. తర్వాత నోహు కాలం నుంచి అబ్రహాం కాలం వరకు మనం చూసినప్పుడు మానవ సంబంధమైనటువంటి పరిపాలన లేదా మానవ సంబంధమైనటువంటి ఆలోచనలు మనం చూస్తాం. And then we see it is the dispensation of promise. తర్వాత అబ్రహాం మొదలుకొని వాగ్దానాల ద్వారా ఇచ్చినటువంటి తీర్పును బట్టి మనం చూస్తాం. That is from Abraham time to Moses time. అబ్రహాము యొక్క కాలం నుంచి మోషే కాలం వరకు ఆ మాటలు రాయబడ్డాయి. Next is the interesting part, that is the dispensation of law from Moses time to the day of Pentecost. తర్వాత మోషే కాలం నుంచి పెంతెకోస్తు దినం వరకు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన తీర్పు తీర్చినట్టుగా మనం చూడగలం. After that comes from the day of Pentecost till the rapture, what is it? It's called the dispensation of grace period. తర్వాత పెంతెకోస్తు దినము నుంచి మనం ఎత్తబడేటువంటి దినం వరకు అది మనం కృపా కాలంలో ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
After the rapture, then what? మనం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి విషయాలేంటి? The 7-year tribulation prior to the Christ's second coming. 7 సంవత్సరాల శ్రమల కాలము మునుపు, దాని తర్వాత యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ. Then comes the 7th area called the 7th dispensation, is called the dispensation of kingdom. తర్వాత 7వ దైవ సంబంధమైనటువంటి సత్యం ఏంటంటే దేవుని యొక్క రాజ్యము నిత్యము కూడా మనతో ఉండబోయేటువంటి ఆ యొక్క అంశం. And notice very carefully, that is from the second coming to the end of the millennium. ఆయన యొక్క రెండవ రాకడ మొదలుకొని 1000 ఏళ్ల పాలన వరకు కూడా ఇదే కొనసాగుతుంది. That is found in Revelation chapter 20 verse 4 to 6. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదువుకుందాం. No, we could just not read that. I just want to tell you that comes the last part of the dispensation. దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క సత్యము 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4:6లో మనం గమనించగలం. So God's grace through Jesus Christ becomes the only hope of mankind. మనుషులందరికీ కూడా ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ దేవుడు యేసు ప్రభు ద్వారా చూపించేటువంటి కృప మాత్రమే. And that is, there are two groups of people always you have to keep in mind. One is the Israel, another one is the church. ఇంకో విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకుందాం. ఇక్కడ 2 గుంపులు ఉన్నారు. ఒకటేమో ఇశ్రాయేలు, రెండవది సంఘము. So what we have to keep in mind as dispensational, what is the dispensational truth and what are the kind of people in this group as brethren, what they adopt, what they follow, what they teach matters very much. కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఏక అంశాలు మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క సహోదరులు ఏమి బోధించారు, ఏమి పాటిస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. We definitely believe the Bible which is consistent from Genesis to Revelation. We totally believe that. కాబట్టి మనము సంపూర్ణంగా మనం నమ్మేటువంటి విషయము ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టమైంది, సత్యమైంది, నమ్మదగింది. Number two, there is a difference between the church and Israel. తర్వాత రెండవదిగా సంఘమునకును ఇశ్రాయేలునకును చాలా వ్యత్యాసం ఉంది. And the glorification of God as his main purpose for the world. తర్వాత ప్రపంచానికి అంతటికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు తను తాను మహిమపరచుకునబోవటం. And that is why I was able to think about the glory of God as the main theme of our study. ఈ యొక్క కారణాలను బట్టి మాత్రమే నేను దేవుని యొక్క మహిమ అనేటువంటి అంశాన్ని గురించి బోధించాలని నిశ్చయించుకొని బోధిస్తున్నాను. Next few minutes I'm going to deal with before I could wind up. నేను ముగించే ముందుగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసుకుందాం. 3 questions were asked to the disciples asked Lord Jesus. శిష్యులు యేసు ప్రభు వారిని 3 ప్రశ్నలు అడిగారు. And these 3 questions are very important for us to understand how it is recorded in this synoptic gospel. కాబట్టి ఈ యొక్క మూడు సువార్తల్లో కూడా ఏ విధంగా అవి రాయబడ్డాయో, వారు అడిగిన ప్రశ్నలు ఏంటి, ప్రభు ఇచ్చిన సమాధానాలు ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. The first thing we need to understand is rapture is not described mainly in Matthew's gospel. That you have to keep in mind. కాబట్టి ఒకటి మాత్రం మనసులో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, ఎత్తబడడం అనేది చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మత్తయి సువార్తలో రాయబడలేదు. Notice very carefully, we see these 3 places: Matthew's gospel 24, Mark 13 and Luke 21. These 3 we have to simultaneously keep in our mind whenever we are reading and studying. కాబట్టి ఈ యొక్క ఒలివల కొండల ప్రసంగాన్ని మనము ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ ప్రవచనాలు గమనించేటప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయాన్ని కలిపి మనము చదివి ధ్యానించవలసిన వారమై ఉన్నాం. Because whenever we need to understand that, we should not think that this passage is written mainly to give answer to these 3 questions. No, it was not written for that. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యేసుప్రభు వారు కేవలము శిష్యులైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పారు అన్నది మాత్రమే కాదు. Notice that very carefully. What are the 3 important questions? ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క 3 ప్రశ్నలు ఏంటి? When will Jerusalem and the temple be destroyed? ఎప్పుడు యెరూషలేము అది నాశనం అవుతుంది అనేటువంటి మొట్టమొదటి ప్రశ్న.
You can carefully notice that in chapter 24, 1, 2, 3, in that passage we are talking about. మనం మాట్లాడేటువంటి ఈ మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాయబడింది. ఎప్పుడు పడద్రోయబడునటువంటి మాట, ఎప్పుడు జరుగును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. What will be the sign of your coming? నీ యొక్క రాకడకు సూచనలేంటి అనేటువంటి రెండవ ప్రశ్న. What will be the sign of the end of this age? యుగ సమాప్తికి జరిగేటువంటి ఆ యొక్క సూచనలేంటి అనేటువంటి ప్రశ్న. Notice carefully, question 2 and 3 are really single question because Christ's second coming, it signifies the end of an age. రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న రెండు ఒకటేగా మనం చూడవచ్చు. ఏం చేతనంటే యుగ సమాప్తి, ఆయన రాకడ రెండు కూడా సమాంతరంగా జరుగుతాయి కాబట్టి. And notice very carefully, you can see the Greek word used there is all very close to each other in question 2 and 3. 2-3 వచనాలకు సంబంధించినటువంటి ఒకే పదాన్ని గ్రీకు పదంలో వాడారు. The sign of your coming, the end of the age. Notice these two యుగ phrases. సమాప్తికి సూచనలేంటి, నీ యొక్క రాకడకు సూచనలేంటి, ఈ రెండు ప్రశ్నలు. So Matthew's Gospel 24-25 extensively talks about the last two questions. చివరి రెండు ప్రశ్నలకు సమాధానంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో మనం ఆ యొక్క జవాబును మనం గమనించగలం. ఇదిగా ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. Matthew's Gospel and Mark, they do not deal with the destruction of Jerusalem, but Luke mentions that. మత్తయి, మార్కు ఈ రెండు సువార్తికులు కూడా ఆ యొక్క దేవాలయం యొక్క నాశనం గురించి, పడద్రోయబడి గురించి రాయలేదు, కానీ లూకా మాత్రం దాన్ని చక్కగా రాయగలిగాడు. So very important for us to understand, when you do a comparative study, scripture interprets its own. That's the reason we have to compare all the three passages for us as we study. We are not in a hurry to complete the syllabus here, but rather we want to know the truth, how clear it is in these three passages. కాబట్టి ఒకటి జ్ఞాపకం ఉంచుకుందాం, మనం ఇక్కడ ఏదో సిలబస్ పూర్తి చేయడానికి అతి తొందరలో మనం ఏమీ లేదు, కానీ మనం వాక్యం ధ్యానించేటప్పుడు చక్కగా దాన్ని విభజించి చదవటం, తర్వాత ఒకదాన్నొకటి పోల్చి చూచి చదువుకోవడం అనేది ప్రాముఖ్యంగా మన యొక్క జ్ఞప్తిలో మనం ఉంచుకోవాల్సిన వారమైనా. If it is the Lord's will, next time when we continue, we will be including one more passage, that is Revelation 6 also in comparison. So 4 passages in comparison we will be studying that to know the truth very clearly. కాబట్టి సత్యాన్ని చాలా స్పష్టంగా తెలియడం కోసం దేవుని చిత్తమైతే, మనకు సమయం అనుకూలిస్తే మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని కూడా మనం కలిపి చదువుకొని ఈ మొత్తాన్ని కూడా మనము పోల్చి చూచుకొని మనం ధ్యానించుకుందాం. As dispensationalists, we believe that the rapture ends at the church age. Notice carefully. ఒకటి గమనించండి, ఈ యొక్క సంఘ కాలములోనే సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి విషయం. Immediately after that, the 70th week of Daniel begins to fulfill the 70 weeks of what is mentioned in the book of Daniel. We're going to see that next week. వచ్చే వారం మనం చూద్దాం. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడినటువంటి రీతిగా ఆ 70 వారాల యొక్క ఆ యొక్క సంపూర్తి ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాలు కూడా రాయబడ్డాయి. అది యేసుప్రభు ప్రస్తావించారు. వాటి గురించి వచ్చే వారం మనం ధ్యానిద్దాం. So notice very carefully, as I told about, we will be dealing with the 3 questions, but notice that this was not written only for that, but the Lord Jesus had so much in his mind to talk about the future of Israel also. కాబట్టి గమనించండి, కేవలము వారు అడిగినటువంటి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పబడినటువంటి ఆ యొక్క సారాంశం మాత్రమే కాదు, కానీ యేసుప్రభు వారు ఇంకా ఇశ్రాయేలు యొక్క అంతాన్ని గురించి, ఇశ్రాయేలు గురించి చెప్పాలని చాలా విషయాలు ఆయన మధ్యలో ఉన్నాయి. So the book of Daniel, if you see, he unfolds many things. Daniel chapter 12 verse 9, it unfolds so many great things for us to understand about the prophetical events. మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఎన్నో ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు చాలా చక్కగా అక్కడ వ్రాయబడ్డాయి. Maybe you could just read only one verse for today, limited time. Let's close by reading one verse. మనకున్నటువంటి ఈ కొద్ది సమయంలో ఒక వచనం మాత్రమే మనం చదువుకుందాం. Daniel 12 verse 9. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడిన గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. Notice carefully. So there remains in Jesus' discourse an element of mystery. ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు
యేసుప్రభు వారు ఒలివ కొండలపైన చేసినటువంటి ఆ యొక్క ప్రసంగంలో భాగంగా ఇక్కడ దానియేలు ప్రస్తావిస్తున్నటువంటి మాట, అంత్యకాలం వరకు ఇవి సంగతులు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి అనేటువంటి మాట. My dear believers in Christ, as we are closing with this verse, notice one thing. What is required for each of us is a humility and a heart fixed on Lord Jesus Himself. కాబట్టి ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ప్రియులారా గమనించండి, మనం ఎంతో దీనత్వము కలిగిన వారమై మన మనసంతా కూడా ఆయన పైన కేంద్రీకరించి మనము జీవించవలసిన వారమైనా. We can expect additional unfolding of revelatory understanding at the times of the end, even as we study this prophetical book. ఈ యొక్క ప్రవచనాత్మకమైన గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు ఎన్నో మనకి తెలియనటువంటి విషయాలన్నీ కూడా ప్రభు మనకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దానిని బట్టి మనం సంతోషిద్దాం. And there are many things which the Lord is going to unfold today. Being an introduction, I gave several things for you. We will be going into an in-depth study, God willing, in the days to come. నేను కేవలం కొన్ని పరిచయ వాక్కులు మాత్రమే ఈ రోజు మీతో పంచుకోగలిగాను. ఇంకా రాబోయే కాలంలో దాన్ని మనం ఇంకా కొంచెం లోతుగా మనం ధ్యానించబోతున్నాం. So here we're going to study about the end of the age, not exactly rapture. ఇక్కడ మనం జాగ్రత్తగా చూచినప్పుడు యుగ సమాప్తిని గురించినటువంటి ఆ యొక్క వ్యాఖ్యానం ఎక్కువగా ప్రస్తావించబడింది, కానీ సంఘం ఎత్తబడట గురించి కాదు. Because from 15th verse to 16 verses exactly talks about the abomination of desolation at the midpoint of tribulation. మనము ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయం 11 నుంచి ఆ యొక్క 4-5 వచనం మనం చూచినప్పుడు హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగలిగినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాలు కూడా మనం చదవగలుగుతాం. One more last thing is, whenever we read about kingdom, keep in mind the kingdom refers to the millennium kingdom. కాబట్టి ఒకటి జ్ఞాపకంలో ఉంచుకోనండి, దేవుని యొక్క రాజ్యం అనేటువంటి మాట ఇక్కడ ఏదైతే రాయబడిందో అది ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి రాజ్యాన్ని గురించి రాయబడిందని మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. May the Lord's name be glorified as we're going to close this session today here. ఈ యొక్క దినములో ఈ యొక్క ధ్యానాన్ని ఇంతటితో మనం ముగిస్తున్నాం. దేవుని యొక్క నామానికి అత్యధికమైనటువంటి మహిమ కలుగును గాక. ఆమేన్. Thank you. Praise the Lord. ఒకటి వర్ణించినటువంటి జోయల్ అబ్రహాం గారికి, అలాగే తెలుగులో వాదించినటువంటి కేజీ రూపస్ అన్న గారికి టుడే వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్నా ఇద్దరికి. అన్నా ప్లేస్ చేంజ్ అవ్వండి కొంచెం. ఆశపోగు ఏషితం చేయ్యా. ఓకే ఓకే, పేరెంట్ పడింది. ఆకుపోగేసే పన్న ప్రార్థన చేయండి. చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, సర్వలోకమును సమస్తమును మాట చేత కలగజేసిన ప్రభువా, నాయన మరి ఈ సమయంలో మరి మమ్మలను మీ కృపను బట్టి రక్షించుకొని నేను మీ పిల్లలుగా మీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ట్రాన్స్లేషన్ చేసినటువంటి రూఫస్ అన్న గారిని బట్టి స్తోత్రాలు. జోయల్ అబ్రహాం అన్న గారి కుటుంబాన్ని, సంఘమును, పరిచర్యను దీవించండి నాయన. మీకే స్తోత్రములు. రూఫస్ అన్న కుటుంబాన్ని దీవించండి. ఈ దినం అధ్యక్షత వహించినటువంటి మీ దాసులు పెద్దలు దాతపూడి ఇజ్రాయెల్ అన్న గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని, కుటుంబాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. చేరువచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, విన్న వాక్యము ప్రభు మా హృదయాల భద్రపరిచి మహిమ పొందమని, ప్రభు మేము కూడా నాయన వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు నేర్పించి మహిమ పొందమని, చేరువచ్చిన వారిని దీవించమని, వర్ణభాషను కుటుంబాన్ని, సంఘమును దీవించమని, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచు మహిమ పొందమని, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసినటువంటి మరి ఈ సమయంలో మరి నాకు దైవజనులు నుంచి
అన్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తూ ఓకే అన్న.